ధర్మం అంటే నన్ను చూపించమంటావా? ధర్మం ఏంటో నేను చూపిస్తాను. చూడండి, బైబిల్ చూడాలి కదా. ఈరోజు నేను బైబిల్ ఎందుకు చదివాను? బైబిల్ ధర్మ గ్రంథం. బైబిల్ కొన్న పేరు ధర్మశాస్త్రం, పరిశుద్ధ గ్రంథం. అందులో ఏముంది చూస్తారా? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. రా, ఎంత గొప్పదర్రా బైబిల్. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేయుట అయినను, అట్టి వారిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదు. తప్పుడు ధర్మాలు నువ్వును. ముట్టుకోకూడదట. వాళ్ళకున్న ధర్మాలు చూడండి. ఆ రోజు మళ్ళా చదువుదాం మాట. అన్యజనునితో సహవాసము చేయుటైనను, అట్టివాని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను, అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు, యెహోవా దేవుడు, బైబిలులో ఉన్న దేవుడు నాకు చూపించాడు. బైబిలులో ఉన్న దేవుడు ఎవరు మంచి దేవుడు చెప్పండి? ఈడ అంటరానివాడు అని చెప్పిన దేవుడు గొప్పవాడా? ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాడు, అంటరానివాడు కాడు అని చెప్పిన దేవుడు గొప్పవాడా?